ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి రాఘవరావు సూచించారు. పాఠశాల ప్రాంగణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలులో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల్లో శుభ్రత అలవాట్లు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఆయన ఉపాధ్యాయుల పక్షపాతం ఇంత బాగుండాలి అనేటువంటి ఆలోచన చాలా మంది అధికారులకు ఉండదు. కానీ చిన్న పేపర్ కావాలంటే కనుక్కోండి. నేను పనిచేసినప్పుడు ఒక చిన్న పేపర్ కూడా కనపడదు. క్యాంపస్ మొత్తం 2 సార్లతోటి క్లీన్ చేపిస్తా, ఆయాలతోటి. బిఫోర్ మిడ్ డే మీల్స్ అప్పుడు క్లీన్ చేపిస్తా, ఆఫ్టర్ మిడ్ డే మీల్స్ అప్పుడు కూడా క్లీన్ చేపిస్తా, 2 టైం. అయితే వాళ్ళు తుడిచి మధ్యాహ్నం 2 తర్వాత నిద్రపోతుంటారు రూమ్లలో. అంటే నిద్ర అంత వచ్చేస్తుంది వాళ్ళకు, అంటే ఎక్కువ కష్టపడ్డారు కదా. మీరు ఎలా ఉన్నారంటే ఆయాలకు పని చేసి వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఫీలింగ్ మీరు ఎక్కువ ఉంది. దయచేసి అలా చేయగలరు. భోజనం పెట్టుకున్నారు, ముందు ఆ బండలని క్లీన్ చేసి భోజనం పెట్టే కూర్చోవాలి పిల్లలను. తర్వాత భోజనం తర్వాత మళ్ళీ అక్కడంతా అది పడిపోయింది కదా.